హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు డే అయితే స్టార్ట్ చేసాం చాలా ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా. ఎప్పుడు యాజ్ యూజువల్గా నేను గ్రౌండ్కి వచ్చేస్తాం. సో గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో మన మనసు ఎంతో ప్రశాంతతగా ఉంటుంది. దాంతోపాటుగా ఈ చల్లటి వాతావరణం వాకింగ్ చేస్తుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా వెయిట్ రిడక్షన్కి చాలా మనకి తోడ్పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అనేది మీరు అందరూ కూడా ట్రై చేసే ఉంటారు. తప్పకుండా ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా చేసి ఉంటే కామెంట్ రూపంలో కంపల్సరీగా చేయండి. సో వాకింగే కాకుండా ఇలాంటివి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ జీవీఎంసీ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని కూడా తప్పకుండా మనం ట్రై చేయాలి. ఒక పట్టు పట్టాలి అనేసి దీని మీద కూడా మనం ట్రై చేస్తున్నాం. ఇదే విధంగా ట్విస్టర్, ఇది స్టమక్ ట్విస్టర్. ట్విస్టర్ కొంతసేపు చేసిన తర్వాత అలా మళ్ళీ వాకింగ్ చేసి అక్కడ కొంతసేపు మనకేంటంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అంటే ఒక యాంఫీ థియేటర్ లాంటిది ఉంటుంది. అక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మీద కూడా మనం కూడా ఈజీగా ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏటవుతుంది అంటే డే అంతా మనం ఎనర్జెటిక్గా ఉంటాం. దాంతోపాటుగా మనకి అలసట అనేది పోతుంది. సో సరదాగా ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి. యాంఫీ థియేటర్ అంటారు. సో ఈ యాంఫీ థియేటర్‌లో పిల్లలందరూ కూడా చక్కగా స్కేటింగ్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చి కూర్చోవడం, మాట్లాడడం, అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఆడుకోవడం కూడా చేస్తారు. సో ఇదే యాంఫీ థియేటర్‌లో నేను కూడా స్టెప్స్ అన్నీ చూసారా? నియర్ అబౌట్ 30 స్టెప్స్ ఉంటాయి. ఆ 30 స్టెప్స్‌కి ఏదో విధంగా ఆ విధంగా స్పీడ్‌గా దిగాలి, స్పీడ్‌గా ఎక్కాలి. ఆ విధంగా టాస్క్ అనేది కంపల్సరీగా చేస్తాను. సో ఈ టాస్క్ అంతా మా వైఫ్ హ్యాపీగా రికార్డ్ చేస్తుంది అని చెప్తుంది, నాకు మోటివేట్ చేస్తుందనమాట. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది. ఈ విధంగా మా డే అనేది ప్రతిరోజు కూడా స్టార్ట్ అవుతుంది సరదాగా. మీరందరూ కూడా ఈ విధంగా చేసుంటే తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేసి నాకు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, డైట్ అనేది అందరికీ డిఫరెంట్‌గా ఉంటుంది. బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. దాని ప్రకారమే మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ చక్కగా పిల్లి చూడండి, చిన్న పిల్లి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇలాంటివన్నీ మంచి మంచి దృశ్యాలు మనకి ప్రతిరోజు ఇక్కడ కనిపిస్తుంటాయి. మీ అందరికీ చిత్రీకరిస్తూ నేను చూపిస్తూ ఉంటాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీకు ఏ వీడియో బాగా నచ్చిందో. సో ఈ విధంగా ప్రతిరోజు మన డేచరీ అనేది కంప్లీట్ చేసాం. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా వాటర్, దాని తర్వాత ఎగ్స్ అనేవి మినిమం 2 ఎగ్స్ తీసుకోవాలి. సో 2 ఎగ్స్ కూడా కన్జ్యూమ్ చేయాలి. సో ఎగ్స్ తినడం వల్ల ఏంటంటే బాడీకి ప్రోటీన్ వస్తుంది. దాంతోపాటుగా ఈ ప్రోటీన్ ఎగ్స్ తినిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రోటీన్ ఎప్పుడైతే బాడీలోకి మనం పంపిస్తున్నామో అదేవిధంగా దాని బాడీలో ప్రోటీన్ కూడా మనం ఖర్చు పెట్టాలి. సో మధ్యాహ్నం టిఫిన్ అయితే కిచిడి, అదేవిధంగా రైస్, చికెను, అదేవిధంగా రైతా విత్ కుకుంబర్. సో మా పక్కన ఫ్రెండ్స్ కూడా అందరూ అడుగుతున్నారు ఏ విధంగా చేస్తున్నావు, ఏటి చేస్తున్నావు అనేసి. సో వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను ఈ విధంగా డైట్ చేస్తున్నానని. సో వాళ్ళు కూడా చాలా సంబరపడిపోతూ నాకు ప్రతిరోజు అడుగుతారు, ఇవాళ లేట్ స్పెషల్, ఇవాళ లేట్ తెచ్చావు అనేసి. సో వాళ్ళు కూడా నేను చూపిస్తుంటాను. ట్రై అయితే ఎవరు చేయరు, ఎందుకంటే డైట్ ఫుడ్ కాబట్టి ఎవరు తినరు. సో జనరల్గా సో వాళ్ళు తింటుంటారు, కానీ నేను మాత్రం ముందే తినేస్తాను. ఎందుకంటే మనకి ఫుడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఆకలి అనేది మనకు చాలా ఎక్కువగా వేస్తుంది. సో ఈజీగా మనం ఫుడ్ అనేది డైజెస్ట్ చేస్తూ తింటాం. ఇది సాయంకాలం అప్పుడు మకానా 30 గ్రామ్స్. మళ్ళీ నైట్ ఫుడ్ అనేది మనకి లైట్గా రైస్, వెజిటబుల్ రైస్, అదేవిధంగా కర్డ్. సో సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్